సో, ఇలా చాలా ఉన్నాయండి. ఇప్పుడు వీళ్ళు ఏది అవసరం లేదు, ప్రపంచం వినాశనం కాబోతుంది అంటున్నారు. వీళ్ళకి మౌంట్ అబూలోను ఇప్పుడు మిగిలిన ప్లేసెస్‌లో భూములు కబ్జాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అవును. వీళ్ళకి 36 రకాల రుచుల అవసరం ఏంటి? వీళ్ళకి బంగారు, వెండి కిరీటాల అవసరం ఏంటి? అదంతా అవసరం ఏంటి? బంగారు మన వెండి పళ్ళాల్లో తినడం అవసరం ఏంటి? ఇది యోగి జీవితమా? భోగి జీవితమా? చెప్పండి. అండ్ ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నీ వదిలేయాలి, అలంకరణ వద్దని జెప్తారు. వాళ్ళు వైట్ బట్టల్లో ఉంటారు బానే ఉంది. ఏసీ రూముల్లో ఉండడం ఏంటి? యోగులు ఏసీ రూముల్లో ఉంటరండి. ఆ! ఈళ్ళకి పుట్టే రోగాలు. యోగులకు రోగాలుంటాయా? అంటే నేను విన్నది ఇంకొకటేంటంటే, మీరు రోగాలంటే గుర్తొచ్చింది. అవును. అంటే అందులో అంటే మీరేదైతే ఆ ఆశ్రమమో దాన్ని ఏ పేరు అంటారో తెలీదు. అవును. అవును. సో అక్కడికెళ్ళిన తర్వాత అక్కడే హాస్పిటల్స్ ఉండడము, యెస్. లాయర్ అవును. అవును. అయితే ఈ ఈ ఇవన్నీ దాదా ఉంటాయా? దాదా లేఖరాజ్ గ్రూపు, వీరేంద్ర దీక్షిత్ గ్రూప్‌లో వీళ్ళ దాంట్లో డాక్టర్లున్నారు. అక్కడ ప్రెగ్నెన్సీలయిన వాళ్ళకి వాళ్ళే ప్రెగ్నెన్సీలు కూడా. అబార్షన్‌లు చేపిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. వీరేంద్ర దీక్షిత్ నా మీద రేప్ అటెంప్ట్ చేయబోయాడు. నేను జాగ్రత్తగా బయటపడ్డా ఆ సంస్థ నుండి. ఇలా చాలా మంది మీద దాడులు జరిగాయండి. ఇది నిజము. యాక్చువల్లీ ఇక్కడ మీరు వచ్చి బయట పోరాడుతున్నారు గదా! సో మీరు ఎలా బయటికొచ్చారు అక్కడి నుంచి? మేము 2015లో గోదావరిఖనిలో ఈ బ్రహ్మకుమారి వాళ్ళు మాకు పరిచయమయ్యారు. దాని తర్వాత అందులో వెళ్తూ ఉన్నప్పుడు ఇది సనాతన ధర్మం గురించి అన్నట్టుగా ధ్యానం గురించనే వెళ్ళాం మేము. తర్వాత మా మీద ఒక రకమైన సమ్మోహనం అంటారు కదా! సమ్మోహనం లేదంటే హిప్నటైజ్ జరిగిందని మాకప్పుడు అర్థం కాలేదు. ఓకే. ఒక 1 ఇయర్‌లో నాకు అర్థమైంది. మేము అందులో డివోటీస్‌గా వెళ్ళినప్పుడు. నేను, చెల్లి, అన్నయ్య ముగ్గురెళ్ళాం. అమ్మ మా కోసం ఊరికే ఇది మంచి మార్గం అనుకోని వచ్చేది. మనకేం తెలీదిది. సో, అలా 1 ఇయర్ తర్వాత అక్కడ ఢిల్లీలో వెళ్లి మేము డివోటీ అయ్యామన్నమాట. సో, అప్పుడేమైంది ఈ వీరేంద్ర దీక్షిత్ 1 ఇయర్ లోపల నాకు ఈ అసలు రూపం తెలిసిపోయింది. బట్ అప్పటికి నేను నాకు అర్థం కానట్టుగా నటించి, మళ్ళీ అందులోనే సేవలో ఇష్టంగానే చేస్తున్నట్టు నటించి 2 ఇయర్స్‌లో అన్ని కలెక్ట్ చేశా రుజువులు. 2 ఇయర్స్‌లో కలెక్ట్ చేశాను. మళ్ళీ అందులో నుండి బయటకొచ్చిన తర్వాత కూడా నేను సెట్ అవ్వడానికి నాకు టైం పట్టింది. అంటే నేను మా నాన్నగారిని కూడా ఈ మార్గంలో తెస్తాను అని చెప్పి బయటపడ్డా. ఓకే. అంటే మీరక్కడ ఉన్నప్పుడు ఎలాంటివి చూసారండి? అందులో తల్లిదండ్రులొచ్చినప్పుడు కలవనివ్వరు. అసలు తల్లిదండ్రులు చనిపోయినా చెప్పరు. అందులో ఉన్న వాళ్ళు కూడా ఒకరితో ఒకరు ఎక్కువ మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి వెంటనే సెంటర్స్ మార్పిచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్‌లు, జూనియర్‌లు కంట్రోల్ చేయడం. మళ్ళీ అందులో ఉన్న వాళ్ళకి అంటే దాదా లేఖరాజు వాళ్ళైనా, వీరేంద్ర దీక్షితైనా అందులో ఉన్న సీనియర్ అక్కయ్యలకు, అన్నయ్యలకు మళ్ళీ శారీరక సంబంధాలున్నాయి. అంటే పిలుచుకోవడం మాత్రం అక్క, అన్న అనే పిలుస్తారు. కానీ చేసేవి మాత్రం ఈ పనులే. ఇంకొకటి భార్యాభర్తలు అందులోకెళ్ళాక భార్యాభర్తలు అన్నయ్య, అక్కయ్య అని పిలుచుకుంటారు. పిలుపొక్కటేనా? లేకపోతే చేసే పనులన్నీ చేసేస్తారా? అహా! అంటే బయట నుండి వస్తారుగా భార్యాభర్తలు. వాళ్ళు మీరు సంసారాలు చేయొద్దని చెప్తారు. ఓకేనా? బట్ ఆ భర్త వేరే ఇందులో ఉన్న లేడీస్‌తో సంబంధం పెట్టుకుంటాడు. ఈ భార్య వేరే ఇందులో ఉన్న వాళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది. వాళ్ళేం ప్రాక్టీస్ చేస్తారు? రాజయోగం అనే ధ్యానం ప్రాక్టీస్ చేస్తారు. నేను ఇందులో ఉన్న 100%కి 100% ఇట్లా అనట్లా. కొందరు అమాయకులున్నారు. వాళ్ళు ఓన్లీ ధ్యానం గురించి వెళ్లి అంతవరకే దాన్ని మాత్రమే ఫాలో చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చెత్త మార్గాల్లో ఎళ్ళకుండా. కానీ ఈ ధ్యానం అనే పేరిట, ఆధ్యాత్మికత అనే పేరిట ఇలాంటి మోసాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇందులోనే ఉన్నారు. ఓకే. అంటే మైథిలి గారు ఇక్కడ ఏంటంటే నార్మల్‌గా మనం చూస్తుంటాం. ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ శాంతి మార్గంలో తెల్ల చీర లేదంటే మీరు చెప్పినట్టు పింక్ కలర్ శారీ కట్టుకొని బయట తిరిగే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అవును. డిఫరెన్స్ ఏంటండి వాళ్ళకి వీళ్ళకి? ఇప్పుడు దాదా లేఖరాజ్ గ్రూప్ నుండి వీరేంద్ర దీక్షిత్ విడిపోయారు కాబట్టి ఆ సంస్థ మా సంబంధం లేదని వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అని పేరు పెట్టుకున్నారు. సో విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ కాబట్టి ఆ పేరు వాడొద్దని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు వీళ్ళు ఆధ్యాత్మిక విద్యాలయం అనేసి విశ్వవిద్యాలయం పేరు వాడొద్దని కోర్టు నుండి ఆర్డర్స్ వచ్చినాయి. అప్పుడు ఆధ్యాత్మిక విద్యాలయం అని వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. సో పింక్ సారీస్ ఏమో వీళ్ళు నార్మల్ టైంలో కట్టుకుంటారు వీరేంద్ర దీక్షిత్ వాళ్ళు. నేను ఇంకొకరితో డిబేట్ చేసినప్పుడు కూడా మీరు చూసారు కదా, వాళ్ళు బయట ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి సెంటర్స్ కి మెల్లిమెల్లి క్లాసులకు పిలిపించుకొని ఆ తర్వాత కంప్లీట్ గా అందులో పట్టుకెళ్ళిపోయి వేరే అక్కడ ఉన్న అమోల్ అనే వాడికి అప్పచెప్తారు. ఎందుకంటే ఇప్పుడు వీరేంద్ర దీక్షిత్ అనేవాడు లేడు కదా, చచ్చిపోయాడు కదా. అతను లేడు, చనిపోయాడు. 90 ఏళ్ళ ముసలాయన అయిపోయాడు. బీపీ, షుగరు, అన్ని రోగాలు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇంకెక్కడ బ్రతికాడు, చచ్చిపోయాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా ఇందులో సీనియర్లు, అందులో కూడా వీళ్ళ అడ్వకేటే అమోల్ అనే అతను ఉన్నాడు. ఇప్పుడు అతను సేమ్ ఇదే పద్ధతిలో రాజయోగం అని చెప్పి శారీరకమైన సంబంధాన్ని కూడా ఒక ధ్యాన ప్రక్రియ లాగా చెప్తూ మోసం చేస్తారు. సో వీళ్ళు నార్మల్ టైంలో పింక్,
క్లాస్ టైంలో వైట్ కట్టుకుంటారు. ఓకే. వీళ్ళు దాదా లేఖరాజు వాళ్ళు బ్రహ్మకుమారిలే, వీరేంద్రదేవ్ దీక్షిత్ వాళ్ళు బ్రహ్మకుమారిలే. వీళ్ళు ఫాలో అయ్యేదంతా దాదా లేఖరాజు చెప్పిన ఫిలాసఫీనే మొత్తం. అతని మురళీలే వింటారు. అంతెందుకు వీరేంద్రదేవ్ దీక్షిత్ గ్రూప్ వాళ్ళు కూడా సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు సిబిఐ వాళ్ళకి చెప్పేదేంటి, మా గురువు దాదా లేఖరాజ్ అనే చెప్తున్నారు. వీరేంద్రదేవ్ దీక్షిత్ కూడా ఇందులో ఒక సీనియర్ మాత్రమే, అతనేం గురువు కాదని చెప్తున్నారు. ఎందుకంటే అతన్ని సేవ్ చేయడానికి. అతను అండర్ గ్రౌండ్ అయిపోయిండు, అందరి పాపాలు తగిలి ఎక్కడ ఎలాగ ఏ పురుగులు బట్టి చనిపోయిండు. నేనైతే అతని పురుగులు బట్టి చావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఎంత మంది కడుపు కోత, ఎంత మంది కుటుంబాలు కొలాప్స్ అయిపోయి నాశనం అవ్వడం, ఇది చాలా దారుణం అన్నమాట. ఓకే.